హాయ్ అండి, నా పేరు ఫిలమోన్ అనమాట. నేను హైదరాబాద్లో ఉంటాను, తానాక. నేను రీసెంట్లీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అండ్ మోర్ ఓవర్ నేను యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్ ఉంటాను కాంటెంట్ క్రియేట్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ దీని ప్యారలల్గా నాకు అబ్రాడ్ వెళ్ళాలన్న ఒక డ్రీమ్ గట్టిగా ఉండే. సో నేను అన్ని కంట్రీస్లో అన్నీ చూసుకొని ఏది ఏంటి అని తెలుసుకున్నాక జర్మనీ ఫిక్స్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ అబ్రాడ్ ప్లాన్ అనేది మా డాడీకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుండే, కానీ ఆయన టైంలో అది కొంచెం అవ్వలేకుండా అయ్యింది. సో నాకు అదే ఇన్హెరిటెన్స్లా వచ్చిందేమో నాకు పట్టుదల. సో నేను ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ టు ఎండ్ నేనే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి జీవితంలో అబ్రాడ్ అనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అదొక డ్రీమ్. అందులో కెరియర్ క్రియేట్ చేసుకోవడం అంటే చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. లైక్ జస్ట్ విజిట్ చేసి రానికి జస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని కాదు కదా, మనం అక్కడే ఉండి జాబ్ సెక్యూర్ చేసుకొని అక్కడే సెటిల్ అయ్యి ఇంకా లైఫ్ని రిపేర్ చేసుకోవాలనుకుంటాం కదా. అలానే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, నేను కూడా చాలా డ్రీమ్స్తో నా అబ్రాడ్ ప్లాన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. నేను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా టఫ్గానే వెళ్ళింది నా ప్రాసెస్ అంతా. అండ్ మోర్ ఓవర్ చాలా అబ్స్టాకిల్స్ కూడా వచ్చాయి. అండ్ నేను అవన్నీ చూసుకుంటూనే వెళ్ళాను. ఎందుకంటే ఈజీగా వెళ్తే మనకి ఆ డిఫికల్టీస్ తెలీదు. సో వన్స్ ఇఫ్ యూ గెట్ ఇన్ త్రూ టఫ్ సిచ్యుయేషన్స్ నీకు ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది. సో నేను ఈ ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత నన్ను చాలామంది అడిగినారు, లైక్ ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, ఇది లైక్ ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. సో నేను కూడా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చాను. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో మా కజిన్స్ కూడా. ఇంకా నాకు అనిపించింది లైక్ వై వోంట్ యూ స్టార్ట్ దిస్ సిరీస్ ఇన్ యూట్యూబ్ అని. ఎందుకంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. అది ఇప్పుడు నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తే ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు మీరు చేయాల్సింది ఒకటి, మీరు నాకు సపోర్టే చేయాలి, ఇంకేం లేదు. ఇది ఒక్కటి ఎవరి మంచిగా వేరే వాళ్ళకన్నా ఫాయిదా అవుతుంది కదా మనదంతా. ఇట్లనే నాకు కూడా కెమెరా ముందు ఉండడు ఇదే ఫస్ట్ టైము. డైరెక్ట్గా మాట్లాడాలంటే ఇట్లనే వస్తుంది. ఇక కెమెరా ఉంది కాబట్టి కొంచెం సాంప్రదాయంగా పోతుంది. నేనైతే క్లియర్ కట్గా చెప్తాను, లైక్ ద వర్స్ట్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను. మీరు దానికి ప్రిపేర్ అయితే మీరు వేరే వాళ్ళకి భయం లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అందరు భయపడుతూ వెళ్తారు ఏం జరుగుతుందని. మీరు ఎప్పుడైతే అన్ని ఒక టఫ్ సిచ్యువేషన్ నుంచి వెళ్తారో సో యూ విల్ బీ ద అచీవర్ వన్ డే. లైక్ మీరు దేనికి భయపడని అక్కర్లే. సో నేను మీకు ఎండ్ టు ఎండ్ ఈ ప్రాసెస్ అంతా మొత్తం చెప్తాను. అండ్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. నేను ఇంకో సిరీస్లో లైక్ మనం ఏమేమి కావాలి, చెక్ లిస్ట్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఎలా అప్లై చేయాలి అని మీరు వేరే వాళ్ళకి చెప్పే రకంగా మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ప్లస్ మీరు మీ సొంతంగా చేసుకోగలుగుతారు అవన్నీ. ఎందుకంటే ఈ అబ్రాడ్ ప్రాసెస్లో చాలా స్కామ్స్ జరుగుతాయి, చాలా మనము డబ్బులు పోగొట్టుకుంటాము, టైం పోగొట్టుకుంటాం. మెయిన్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డబ్బులు పైన వస్తే కానీ ఈ టైం వెళ్తే మళ్ళీ మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ టైం వేస్ట్ అవుతే మనం గ్యాప్ సర్టిఫికేట్స్ అంటూ చాలా చూపించాల్సి వస్తుంది. యాజ్ వీ ఆల్ నో అన్ని అబ్రాడ్ ప్రాసెస్ కంటే మనకి ఈ జర్మనీ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్స్ నుంచి ఇంకా పాస్ట్ ఇయర్స్ నుంచి అన్ని కంట్రీస్తో పోలిస్తే జర్మనీ చాలా స్టేబుల్గా ఉంది. అది జాబ్ ఆపర్చునిటీస్కి ప్రకారంగాను ఎడ్యుకేషన్ గాను చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎకనామీ పరంగా అయినా కానీ చాలా అవకాశాలు కూడా ఉంటాయి. సో నేను జర్మనీ సిరీస్ని, ఈ జర్నీని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాతో నడవండి, నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి, నేర్చుకోండి, వేరే వాళ్ళకి చెప్పండి. గంతయ్య కథం గీడికే అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, Thank you for watching. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.